హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్మార్ట్ లెర్నింగ్ అకాడమీ. మనకి ఆర్ఆర్బీ అండ్ టీపీసీ ఎగ్జామ్స్ ప్రజెంట్ జరుగుతున్నాయి కాబట్టి అభ్యర్థులు కొంతమంది నన్ను అడగడం జరిగింది, మేడం కొంచెం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏమైనా కరెంట్ అఫైర్స్ పరంగా చెప్పండి, మేము చదువుకుంటాము అనేసి చెప్పారు. సో అందులో భాగంగా 20th, 29th, 30th ఎగ్జామ్స్ కనుక మనం ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్టయితే ఆర్ఆర్బీ అండ్ టీపీసీకి సంబంధించింది దాంట్లో మ్యాక్సిమం అవార్డ్స్ గురించి రావడం జరిగింది. రాజీవ్ ఖేల్రత్న కానీ, జ్ఞాన్పీఠ్ కానీ, భారతరత్న కానీ కొన్ని అవార్డ్స్, క్రికెట్కి సంబంధించిన అవార్డ్స్ కూడా రావడం జరిగింది. సో అందుకోసం నేను ఈరోజు అవార్డ్స్ అనే టాపిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో ఇది మీకు యూటిలైజ్ అవుతుంది, నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, రాబోయే ఎగ్జామ్స్లో టీఎస్పీఎస్సీ నుంచి కావచ్చు, ఏపీపీఎస్సీ నుంచి కావచ్చు, కంపల్సరీ అవార్డ్స్ అనేది టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి అందరూ గమనించి చదువుకోగలరు. దాని ఫస్ట్ మనం ఈరోజు అవార్డ్స్లో భాగంగా నోబెల్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఫస్ట్ మనకి నోబెల్ ప్రైజెస్ గురించి ఎన్ని రంగాలలో ఇస్తారు అనేసి తెలియాలి. యాక్చువల్లీ ఏంటి అంటే నోబెల్ ప్రైజెస్ 6 రంగాలలో ఇవ్వడం జరుగుతుంది. మనకి శాంతి బహుమతి అని భౌతిక శాస్త్రంలో ఇస్తారు, వైద్య శాస్త్రంలో ఇస్తారు, అర్థశాస్త్రంలో ఇస్తారు, కెమిస్ట్రీలో ఇస్తారు అండ్ మెడిసిన్లో ఇస్తారు. సో ఈ 6 రంగాలకి సంబంధించిన 2020కి సంబంధించి ఎంతమందికి వచ్చాయంటే 12 మందికి వచ్చాయి, 12 మెంబర్స్కి వచ్చాయన్నమాట ఈ ఇయర్. దెన్ అందులో ఎంతమంది మహిళలు ఉన్నారు? 4 ఉన్నారు. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎంతమందికి వచ్చింది, ఏ రంగాలలో ఇస్తారు, దాంట్లో ఉమెన్స్ ఉన్నారా లేరా అనేసి గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి 5 రంగాలకి సంబంధించిన అవార్డ్స్ని ఎక్కడిస్తారు అంటే స్వీడన్ రాజధాని అయిన స్టాక్ హోమ్లో ఇవ్వడం జరుగుతుంది. దాని శాంతి బహుమతి ఒక్కటే నార్వే రాజధాని అయిన ఓస్లోలో ఇస్తారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, 5 రంగాలకి సంబంధించిన అవార్డ్స్ని స్వీడన్ రాజధాని అయిన స్టాక్ హోమ్లో ఇస్తే శాంతి బహుమతిని మాత్రమే నార్వే రాజధాని అయిన ఓస్లోలో ఇస్తారు. సో ఫస్ట్ శాంతి బహుమతి గురించి చూద్దాం. 2020కి సంబంధించి శాంతి బహుమతి ఎవరికి వచ్చింది అంటే ఒక ఆర్గనైజేషన్కి రావడం జరిగింది, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే ఆర్గనైజేషన్కి మన శాంతి బహుమతి వచ్చింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే WFP అంటారు, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ప్రపంచ ఆహార కార్యక్రమం అంటారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇటలీలో ఉంటుంది. 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్లీ కరోనా పాండమిక్ టైంలో కావచ్చు, విపత్తుల టైంలో కావచ్చు, ఆహారం అందించినందుకు గాను WFPకి అవార్డు వచ్చింది. యాక్చువల్లీ ఎంతమందికి ఆహారం పంపిణీ చేశారంటే మొత్తం 88 కంట్రీస్లో 9.7 crores అంటే 97 మిలియన్ల మంది ప్రజలకి ఆహారాన్ని అందించింది. ఎవరు? WFP. అందుకు గాను శాంతి బహుమతి గెలుచుకుంది అనమాట. సో నాట్ ఓన్లీ పాండమిక్ టైం, విపత్తులు సంభవించినప్పుడు, ఏదైనా డిజాస్టర్స్ ఉన్నప్పుడు, లేకపోతే భూకంపాలు, అగ్నిపర్వతాలు వీటికి సంబంధించినప్పుడు, దెన్ కోవిడ్ టైంలో కూడా చాలామంది ఇల్లు కోల్పోయి నిర్వాసితులుగా ఉంటారు కదా. సో అందుకు గాను వీళ్ళు ఏం చేశారు అంటే ఆహారాన్ని పంపిణీ చేశారనమాట. సో దానికి గాను WFP ఒక ఆర్గనైజేషన్కి శాంతి బహుమతి అనేది వచ్చింది. సో సెకండ్ 2020కి సంబంధించిన ఫిజిక్స్, భౌతిక శాస్త్రంలో ఎవరికి వచ్చింది అంటే 3 శాస్త్రవేత్తలకి రావడం జరిగింది ఫిజిక్స్ విభాగంలో. అందులో ఒక ఉమెన్ ఉన్నారు, రోజర్ ఫెన్రోజ్, బ్రిటన్కి సంబంధించిన శాస్త్రవేత్త, రీన్హార్డ్ గెన్జెల్, జర్మనీకి చెందిన శాస్త్రవేత్త, దెన్ ఆండ్రియా గెల్స్, అమెరికాకి చెందిన శాస్త్రవేత్త. ఈ ముగ్గురికి ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్లీ ఈ ముగ్గురు విశ్వం మీద రహస్యాలకి సంబంధించిన కొన్ని రీసెర్చెస్ అనేది చేశారనమాట. సో దానికి సంబంధించి వీళ్ళ ముగ్గురికి ఫిజిక్స్లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ రోజర్ ఫెన్రోజ్ ఒక్కడే బ్రిటన్కి చెందిన శాస్త్రవేత్త కృష్ణబిలాలపై పరిశోధన చేసినందుకు గాను వచ్చింది. దెన్ మిగతా ఇద్దరు రీన్హార్డ్ గెన్జెల్ కానీ ఆండ్రియా గెన్స్ కానీ గెలాక్సీలపై పరిశోధన చేశారు కాబట్టి వీళ్ళకి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇందులో ఒకరు ఉమెన్, ఆండ్రియా గెన్స్, గుర్తుపెట్టుకోండి. దెన్ మెడిసిన్, 2020 మెడిసిన్ విభాగంలో 3 రావడం జరిగింది. దేనికి వచ్చింది 3 అంటే హెపటైటిస్ C అనే వైరస్ని కనుగొన్నారు. హెపటైటిస్ C. ఎవరు ఆ 3 శాస్త్రవేత్తలు అంటే హార్వే జే ఆల్టర్, అమెరికాకి చెందిన శాస్త్రవేత్త, దెన్ సెకండ్ మైకెల్ హ్యాటన్, బ్రిటన్కి చెందిన శాస్త్రవేత్త, దెన్ థర్డ్ వన్ చార్లెస్ M. రైస్, అమెరికాకి చెందిన శాస్త్రవేత్త. హెపటైటిస్ C వైరస్ని కనుగొన్నారు. హెపటైటిస్ C దేనికి చెందిన వైరస్ అంటే లివర్కి సంబంధించిన
వైరస్, కాలేయానికి సంబంధించిన వైరస్. దెన్ దానివల్ల ఏంటి అంటే లివర్ క్యాన్సర్ రావడం జరుగుతుంది. సో దానిపై పరిశోధన చేసినందుకు ఈ ముగ్గురికి వైద్యశాస్త్రంలో నోబెల్ వచ్చింది. సో ఇంకొకటి ఏంటి అంటే 2020 ఎకనామిక్స్ పరంగా ఇద్దరు శాస్త్రవేత్తలకి రావడం జరిగింది. రాబర్ట్ బి విల్సన్ అండ్ పాల్ ఆర్ మిల్గ్రమ్. ఇద్దరు అమెరికాకి చెందిన శాస్త్రవేత్తలే. వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే యాక్షన్ థియరీకి సంబంధించిన నూతన పద్ధతులను ప్రవేశపెట్టడానికి కొన్ని పరిశోధనలు చేసినందుకు గాను వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో రావడం జరిగింది. యాక్షన్ థియరీ అంటే వేలానికి సంబంధించిన థియరీ అనమాట. ఏదైనా వేలం వేయడానికి ఉంటుంది కదా మామూలు ఎకనామిక్స్లో. సో దాంట్లో కొంచెం నూతన పద్ధతుల్లోనే కనుగొన్నారు కాబట్టి వీళ్ళకి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. యాక్చువల్లీ అర్థశాస్త్రంలో ఫస్ట్ ఇండియన్కి ఎవరికి వచ్చింది అని అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది కాబట్టి అమర్త్య సేన్ అని గుర్తుపెట్టుకొని. దెన్ 2020 సాహిత్య రంగంలో ఎవరికి వచ్చింది నోబెల్ ప్రైజ్ అంటే లిటరేచర్ సాహిత్య రంగం అంటే లూయిస్ గ్లూక్ అనే మహిళా శాస్త్రవేత్తకి, అమెరికాకి సంబంధించిన మహిళా శాస్త్రవేత్తకి సాహిత్య రంగంలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. యాక్చువల్గా తన ఫస్ట్ బుక్ ఏంటి అంటే తను రాసిన ఫస్ట్ బోర్న్ అండ్ ద వరల్డ్ ఐరీస్ కూడా ఇంకొక బుక్, దానికి సంబంధించి పులిట్జర్ ప్రైజ్ రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 2016లో రిలీజ్ అయిన అవేర్నో అనే ఒక ఫేమస్ కవితా సంకలనం కూడా ఉంది. అది కొంచెం ఫేమస్ అనమాట. యాక్చువల్గా లూయిస్ గ్లూక్ ఏంటి అంటే అమెరికాకి సంబంధించిన ఒక యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. 73 ఇయర్స్ తనకి. సో 73 ఇయర్స్లో తనకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది సాహిత్య రంగంలో. తర్వాతకి కెమిస్ట్రీకి సంబంధించిన రసాయన శాస్త్రంలో ఎందుకు వచ్చింది ఇద్దరికి రావడం జరిగింది. ఎమాన్యుయల్ చార్పెంటర్ ఒకరు, జెన్నిఫర్ ఏ డౌండా ఒకరు, ఇద్దరికి రావడం జరిగింది. సో ఈ ఇద్దరు ఉమెన్సే. ఈ ఇద్దరు ఉమెన్స్కి సంబంధించి జీనోమ్ ఎడిటింగ్కి సంబంధించిన విభాగంలో డెవలప్ చేశారు, రీసెర్చ్ చేశారు. దానికి సంబంధించి జీనోమ్ ఎడిటింగ్ గురించి వీళ్ళిద్దరికి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో టోటల్ 4 మెంబర్స్, కెమిస్ట్రీలో 2 ఉమెన్స్కి, దాని లిటరేచర్లో 1 ఉమెన్కి, దెన్ ఆండ్రియా గెస్ ఫిజిక్స్లో 1 ఉమెన్కి, టోటల్గా 4 మెంబర్స్కి వచ్చాయి. నోబెల్ ప్రైజెస్లో 12 మందికి వచ్చాయి. మొత్తం ఈ 2020లో 6 రంగాల్లో ఇస్తారు. 5 రంగాల్లో స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ఇస్తారు. శాంతి బహుమతి మాత్రం నార్వే రాజధాని అయిన ఓస్లోలో ఇవ్వడం జరుగుతుంది. దెన్ 4 ఉమెన్స్కి ఇచ్చారు. టోటల్ 12 మెంబర్స్. సో ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దెన్ దీంతో పాటుగా కొన్ని ఏరియాస్ టచ్ చేద్దాం ప్రైజెస్ విషయంలోనే, ఎందుకంటే మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీలో కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాని ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి కొన్ని బిట్స్ జ్ఞాన్పీఠ్ కానీ ఇందిరాగాంధీ శాంతి బహుమతి కానీ రావడం జరిగింది. సో మళ్ళీ ఇవి కూడా ఒకసారి చూసుకోండి. దెన్ బుకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది 2020 అంటే డగ్లస్ స్టూవర్ట్. తన బుక్ ఏంటి అంటే షుగ్గీ బైన్ అనే బుక్కి వచ్చింది. ఎవరు ఏ రచయిత అంటే స్కాటిష్ అమెరికన్కి సంబంధించిన రచయిత. సో అమెరికాలో పుట్టింది, కాకపోతే స్కాటిష్లో స్థిరపడింది కాబట్టి తనకి స్కాటిష్ అమెరికన్ రచయిత అంటారు. బుకర్ ప్రైజ్ వేరే అండ్ ఇంటర్నేషనల్ ప్రైజ్ వేరే. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విన్నర్ ఎవరంటే మరికే లుకాస్ రూస్నోవెల్ట్. తను ఏ దేశానికి చెందిన మహిళ అంటే నెదర్లాండ్కి సంబంధించిన మహిళ. సో డచ్ భాషలోనే బుక్ రాసిందనమాట. ద డిస్కంఫర్ట్ ఈవినింగ్. ద బుక్ ఈజ్ ద డిస్కంఫర్ట్ ఈవినింగ్. దీనిని ట్రాన్స్లేటెడ్ ఇంగ్లీష్లోకి అనువదించిన మహిళ ఎవరు అంటే మిషెల్ హబిసన్, బ్రిటన్కి చెందిన శాస్త్రవేత్త. సో వీళ్ళిద్దరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఎలా ఇస్తారు అంటే ఒక నావెల్ని ఇంగ్లీష్లో ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తారో వాళ్ళకి వస్తుంది, యాక్చువల్గా రచయిత ఎవరో వాళ్ళకి వస్తుంది. సో ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ ఈజ్ మిషెల్ హబిసన్, బ్రిటన్కి చెందిన శాస్త్రవేత్త. యాక్చువల్గా ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ బుక్ బై మరికే లుకాస్ రూస్నోవెల్ట్. సో గుర్తుపెట్టుకోండి, ఏ భాషలో అంటే డచ్ భాషలో. దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అవార్డ్ జ్ఞాన్పీఠ్ అవార్డు. 2019లో ఇచ్చిన అవార్డు ఎన్నోది అంటే 55వ జ్ఞాన్పీఠ్ అవార్డు అనమాట. ఎవరికి వచ్చింది అంటే అక్కితం అచ్యుతన్ నంబూదిని అనే
వ్యక్తికి రావడం జరిగింది. తనకి 93 ఇయర్స్ ఆ రోజుకి. సో సెప్టెంబర్ 24న ప్రదానం చేయడం జరిగింది. తను ఎక్కడ నుంచి ఉన్న వ్యక్తి అంటే కేరళ పాలక్కడ్ అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. దెన్ యాక్చువల్గా ఇక్కడ మనకి రావడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి క్వశ్చన్స్. ఎందుకంటే ఆఫ్టర్ తను రిసీవ్ చేసుకున్నాక జ్ఞాన్పీఠ అవార్డు రిసీవ్ అయిన తర్వాతకి 2020 అక్టోబర్ 15నే మరణించాడు. తనకి ఆ అవార్డు వచ్చింది సెప్టెంబర్ 24. దెన్ ఒక 15 to 20 డేస్లోనే మరణించడం జరిగింది. సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇంకొకటి బిరుదు ఒకటి చూసుకోండి, మహాకవి అంటారు, గ్రేట్ పోయెట్ అని కూడా అంటారనమాట. ఇక్కడ మనకి బిట్స్ ఏంటి అంటే, జ్ఞాన్పీఠ్ అవార్డు పొంది వెంటనే మరణించిన వ్యక్తి ఎవరు అనేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దెన్ 2019 అవార్డు ఎవరికి వరించింది అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కేరళ నుంచి ఎవరికి వచ్చింది అనేసి అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది కాబట్టి సో జ్ఞాన్పీఠ అవార్డుకి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ చూసుకోండి. వెంటనే చనిపోయాడు కాబట్టి మేబీ అడగడానికి స్కోప్ ఉంది, అది కూడా చూసుకోండి. దాని ఇంకొకటి ఏంటి అంటే ఇందిరాగాంధీ శాంతి బహుమతి. గాంధీ శాంతి బహుమతి ఇన్ ద సెన్స్ పీస్ విభాగంలో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అనేసి ఇస్తారు. అది ఎవరికి వచ్చిందంటే డేవిడ్ అటెనోబరో అనే వ్యక్తికి ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2019కి సంబంధించి ఇచ్చారనమాట. సో 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన కొన్ని రీజనల్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. కాళోజీ సాహిత్య పురస్కారం అని తెలంగాణ నుంచి ఇస్తున్నారు, రామచంద్ర మౌళి. ఎవరిచ్చారు అంటే కేసీఆర్ ప్రదానం చేయడం జరిగింది ఆ అవార్డ్ని. దెన్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రతన్ లాల్కి వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ WFP ఏమో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కదా, శాంతి బహుమతి వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే రతన్ లాల్కి రావడం జరిగింది. దెన్ ఇంకొక ప్రతిష్టాత్మక ప్రైజ్ ఏంటి అంటే పులిట్జర్ ప్రైజ్ 2020. యాక్చువల్లీ ఎవరికి ఇస్తారు అంటే జర్నలిజంలో చాలా కృషి చేసినందుకు ఫోటో విభాగంలో ఇస్తారనమాట. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 3 అవార్డు రావడం జరిగింది. దార్ యాసిన్, ముఖ్తార్ ఖాన్, దెన్ చన్నీ ఆనంద్. ఈ 3 జర్నలిస్ట్కి పులిట్జర్ ప్రైజ్ 2020 రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. దాని ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకొని మెయిన్ ఇంపార్టెంట్ అవార్డ్ 2020 నెల్సన్ మండేలా అవార్డ్, మరియానా వడినోయానిస్, ఇంకొకరు మెరిసావా కౌయాటే, ఈ ఇద్దరికి రావడం జరిగింది. దెన్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గెజంగ్డి దంగ్డయాంగ్. సో గెజంగ్డి తాంగ్డాంగ్ వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి. దెన్ ఇంకొకటి ఏంటి అంటే వాన్ కర్మ అవార్డ్ 2020. యాక్చువల్లీ ఎవరికి ఇస్తారు అంటే ఇది ఆస్ట్రోనామికల్లో రీసెర్చ్ విభాగంలో డెవలప్ చేసినందుకు గాను ఇవ్వడం జరుగుతుంది. సో కే శివన్, ఇస్రో చైర్మన్ అయిన కే శివన్కి రావడం జరిగింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇంపార్టెంట్ అవార్డు, గుర్తుపెట్టుకోండి. దెన్ ఇందులోనే ఇంకొకటి ఏంటంటే మామూలుగా జనరల్ బిట్, ఈ పంచాయతీ పురస్కార్ 2020కి ఎవరికి వచ్చింది, ఏ రాష్ట్రానికి వచ్చింది అంటే హిమాచల్ ప్రదేశ్. అంటే ఎలక్ట్రానిక్ వైజ్గా పంచాయతీకి సంబంధించి కొన్ని డిజిటలైజేషన్స్ చేశారు. సో డిజిటలైజేషన్ విభాగంలో ఈ పంచాయతీ పురస్కారం అని 2020కి ఏ రాష్ట్రానికి వచ్చిందంటే హిమాచల్ ప్రదేశ్కి రావడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే స్వామి వివేకానంద కర్మయోగి పురస్కార్ అనేసి ఇస్తారు. జాదవ్ ఫయాంగ్ తనకి ఎందుకు వచ్చింది అంటే సొసైటీలో వెల్ఫేర్ కోసం కొంతమంది కృషి చేసినందుకు గాను స్వామి వివేకానంద కర్మయోగి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సొసైటీలో బాగా వెల్ఫేర్ కోసం ట్రై చేసినందుకు గాను జాదవ్ ఫయాంగ్కి ఈ అవార్డు అనేది దక్కింది. దెన్ ఇంకొకటి డాన్ డేవిడ్ ప్రైజ్ 2020 సంబంధించింది గీతా సైన్కి రావడం జరిగింది. తను ఎక్కడ ఏ ఫీల్డ్లో ఫేమస్ అంటే రీసెర్చ్ విభాగంలో అనలేని కృషి చేసిన వాళ్ళకి డాన్ డేవిడ్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని గీతా సేన్కి ఇవ్వడం జరిగింది. పాలీ ఉమిగ్రర్ అవార్డు యాక్చువల్గా లాస్ట్ 29th బిట్ అనుకుంటా, 29th డేలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జరిగిన ఎగ్జామ్లో ఒక బిట్ వచ్చింది. జస్ప్రీత్ బూమ్రా క్రికెటర్కి వచ్చింది. పాలీ ఉమిగ్రర్ అవార్డు ఎవరికి ఇస్తారు అంటే క్రీడారంగంలో ఇస్తారు, క్రికెట్కి సంబంధించి ఇస్తారు. సో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే జస్ప్రీత్ బూమ్రా. దెన్ ఇంకొకటి జనరల్ బిట్, ఇది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్ 2020 ఎవరికి వచ్చింది, ఏ రాష్ట్రానికి వచ్చింది అంటే అస్సాం.
అస్సాం రాష్ట్రానికి సంబంధించి దిబ్రూగర్కి రావడం జరిగింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్లో వాళ్ళు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్న విభాగంలో వాళ్ళకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్ 2020 రావడం జరిగింది. దెన్ ఇంకొకటి ఏంటి అంటే అస్సాంకి మెయిన్ 2020 పరేడ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. రిపబ్లిక్ పరేడ్ చేస్తారు కదా, ఆ దాంట్లో పరేడ్కి సంబంధించిన అవార్డ్స్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే అస్సాంకి వచ్చింది. సో అక్కడి వరకు ఒక ఏరియా అంటే జనరల్ బిట్స్ కూడా జరిగినాయి మనకి. నోబెల్ ప్రైజెస్ కానీ కాలోజీ టీఎస్పీఎస్సికి సంబంధించిన ఏబిపిఎస్సికి సంబంధించిన కూడా కొన్ని బిట్స్ అనేది మనం చూడడం జరిగింది. దెన్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి జాతీయ క్రీడా పురస్కారాలు, నేషనల్ అవార్డ్స్. ఇక్కడి నుంచి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి బాగా. ఎందుకు అంటే రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డు నుంచి మనకి బిట్స్ పడినాయి కాబట్టి మనం ఒకసారి చెక్ చేద్దాం. జాతీయ క్రీడా పురస్కారాలని రాజీవ్ ఖేల్ ఇందులో ఉన్న ఇవేంటి అంటే ఇందులో ఉన్న అవార్డ్స్ ఏంటి అంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అని ఇస్తారు, దెన్ అర్జున అవార్డు అని ఇస్తారు, ద్రోణాచార్య అండ్ ధ్యాన్ చంద్. సో టోటల్గా రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్స్ 5 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం 5 మెంబర్స్కి ఇచ్చారు. అర్జున అవార్డ్ని 27 మెంబర్స్కి ఇచ్చారు. ద్రోణాచార్య అవార్డ్ని 13 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. దెన్ ధ్యాన్ చంద్ అవార్డ్ని 15 మెంబర్స్కి ఇచ్చారు. సో ఇంత మీరు మెయిన్ కొన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం డిఫికల్ట్ ఏరియా కావచ్చు, కొంచెం మామూలు ఏరియా కావచ్చు, కొంచెం డిఫికల్ట్ ఏరియా నుంచే బిట్ పడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అన్నీ కాకుండా కొన్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దెన్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ 2020కి సంబంధించిన 5 మెంబర్స్కి ఇచ్చారు. ఫస్ట్ టైం 5 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇద్దరికో ముగ్గురికో అట్లా ఇస్తారు. సో ఫస్ట్ ఎవరు అంటే రోహిత్ శర్మ, హీస్ క్రికెటర్ అనమాట. క్రికెటర్ మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. సో 4th క్రికెటర్, ఫస్ట్ 4వ క్రికెటర్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన 4వ క్రికెటర్ ఎవరు అంటే రోహిత్ శర్మ. ఫస్ట్ ఎవరంటే సచిన్ టెండూల్కర్, సెకండ్ ధోని, ఎంఎస్ ధోని, థర్డ్ కోహ్లీకి వచ్చింది. 4th క్రికెటర్ ఎవరంటే రోహిత్ శర్మ. దెన్ రాణి రాంపాల్, హాకీకి సంబంధించిన ఆమె, హర్యానా రాష్ట్రానికి సంబంధించింది. సో రాణి రాంపాల్ ఎవరు అంటే ఉమెన్స్ హాకీ కెప్టెన్, ప్రజెంట్ కెప్టెన్గా ఉంది. థర్డ్ వినేష్ ఫోగాట్, కుస్తీ రెజ్లింగ్కి సంబంధించిన క్రీడాకారిణి. దెన్ హర్యానాకి సంబంధించిన ఆమె. దెన్ మానికా బాత్రా, టేబుల్ టెన్నిస్కి ఫస్ట్ టైం టేబుల్ టెన్నిస్లో మనకి పురస్కారం అనేది రావడం జరిగింది, ఢిల్లీకి సంబంధించింది. దెన్ ఇంకొకరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మరియప్పన్ తంగవేలు, పారా ఒలింపిక్స్లో తనకి గోల్డ్ మెడల్ వచ్చింది. సో అథ్లెటిక్స్ సంబంధించి హై జంప్ అనమాట తనది, తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. సో 5గురికి వచ్చింది, రోహిత్ శర్మ, రాణి రాంపాల్, వినేష్ ఫోగట్, మానికా బాత్రా, దెన్ మరియప్పన్ తంగవేలు. సో ఈ 5 మెంబర్స్ని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ మన ఆర్ఆర్బీ ఎన్టీపీస్లో వచ్చిన బిట్ ఏంటంటే రోహిత్ శర్మకి వచ్చిన అవార్డు ఏంటి అని ఒక దాంట్లో ఇచ్చాడు. దాని ఇంకొక దాంట్లో రోహిత్ శర్మ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందనిది ఎవరు కింది వాటిలో అనేసి క్రికెటర్స్ ఇచ్చారు, మనం గుర్తుపెట్టుకోవాలి. ద్రావిడో ఏదో ఇచ్చారు. సో మనకి కంపల్సరీ యాక్చువల్గా వచ్చింది ఎవరికి, రాలేదు ఎవరికి అని తెలియాలంటే వచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి కదా. సో సచిన్ టెండూల్కర్కి వచ్చింది క్రికెటర్లో, ధోనికి వచ్చింది, కోహ్లీకి వచ్చింది, రోహిత్ శర్మకి వచ్చింది అంట. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. దెన్ అర్జున అవార్డ్ యాక్చువల్గా కొన్ని ఇయర్స్ నుంచి స్థిరంగా ప్రదర్శన ఇస్తే అర్జున అవార్డు ఇస్తారనమాట. కొన్ని ఏరియాలలో కంపల్సరీ కొన్ని క్రీడలలో స్థిరంగా కొన్ని ఇయర్స్ నుంచి బాగా ప్రదర్శిస్తూ అవార్డ్స్ గిట్లా ఇస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అర్జున అవార్డు. సో దీంట్లో 27 మెంబర్స్కి ఇచ్చారు, బట్ మనకి కొంచెం ఇంపార్టెంట్ వాళ్ళని డిస్కస్ చేద్దాం. జ్యోతి చంద్ అని అథ్లెటిక్స్ సంబంధించిన ఒడిస్సా క్రీడాకారిణి. దెన్ దీప్తి శర్మ క్రికెట్కి సంబంధించింది. దెన్ ఇషాంత్ శర్మ క్రికెట్కి సంబంధించింది. మను బాకర్, సౌరభ్ చౌదరి షూటింగ్కి సంబంధించిన అతను. దెన్ ఏపీ నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి బ్యాడ్మింటన్లో ఉన్న ఒక అబ్బాయి ఎవరు అంటే సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి. సో అర్జున అవార్డులో మీకు రీజనల్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఏపీకి సంబంధించిన బిట్ ఇంపార్టెంట్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అని ఏపీకి సంబంధించిన ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్లో అర్జున అవార్డు రావడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. దెన్
నేషనల్ ఎగ్జామ్స్లో జ్యోతి చంద్ అథ్లెటిక్స్ ఒడిశాకి సంబంధించింది, దాని దీప్తి శర్మ, ఇషాంత్ శర్మ, మనుబాకర్, సౌరభ్ చౌదరి. మీకు కావాలి అంటే 27 మెంబర్స్ ఉన్నారు. ఒకసారి నెట్లో చెక్ చేయండి. కంపల్సరీ ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళని అడగడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను కొంతమందిని ఇక్కడ మీకు అందించడం జరిగింది. దెన్ ఇంకొకటి ఏరియా ద్రోణాచార్య అవార్డు 13 మెంబర్స్కి ఇచ్చారు. లైఫ్ టైం కేటగిరీకి సంబంధించిన 8 మందికి ఇవ్వడం జరిగింది. దాని రెగ్యులర్ కేటగిరీకి సంబంధించిన 5గురికి ఇచ్చారు. అందులో కొంతమందిని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ ధర్మేంద్ర త్రివారి, ఆర్చరీ విలువిద్యకు సంబంధించిన అతనికి ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరిగింది. దెన్ శివసింగ్ బాక్సింగ్కి, రమేష్ పలానియా హాకీకి సంబంధించి, దెన్ విజయ్ బాలచంద్ర మునీశ్వర్ పారా పవర్ లిఫ్టింగ్కి సంబంధించి ఇచ్చారు. దెన్ యోగేష్ మాల్వియా మల్లాకాంబ్ అంటారనుకుంటా, మల్లాకాంబ్, గౌరవ్ ఖన్నా పారా బ్యాడ్మింటన్కి సంబంధించిన వ్యక్తి, కుల్దీప్ కుమార్ హందు వుషు. ఇది కూడా యాక్చువల్గా మీరు ఎట్లా చూసుకోండి అంటే ద్రోణాచార్య అవార్డ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఆర్చరీ కానీ, బాక్సింగ్ కానీ, హాకీ లేకపోతే క్రికెట్కి సంబంధించిన కానీ, బ్యాడ్మింటన్ అంటే ఇవన్నీ తెలిసి ఉంటాయి. కొంచెం ఆర్చరీలో కూడా కొంచెం ఇంపార్టెంట్ ఏరియా ఆర్చరీ కావచ్చు, బాక్సింగ్, హాకీ, పవర్ లిఫ్టింగ్, పారా పవర్ లిఫ్టింగ్కి పారాలో ఎవరికి వచ్చినా కూడా అవార్డు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పారా ఒలింపిక్స్కి జరుగుతాయి కదా, ఆ విధంగానే పారా ఒలింపిక్స్లో వాళ్ళకి పథకాలు గెలిచిన వాళ్ళకి కూడా అవార్డ్స్ రావడం జరుగుతుంది. సో పారా పవర్ లిఫ్టింగ్ కానీ, మల్లాకాంబ్ అనేది ఒక కొత్త క్రీడ. యాక్చువల్గా ఒక స్టిక్ ఉంటుంది, స్టిక్ని పట్టుకొని ఏదో కరాటే చేస్తారనమాట. సో కుల్దీప్ కుమార్ హందు అనేది వుషు అనే క్రీడకు సంబంధించి వచ్చింది. సో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్గా ఉన్న ఏరియాని చదువుకోండి. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ అడిగేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో 13 మెంబర్స్కి వచ్చింది. లైఫ్ టైంలో అవార్డ్స్ ఏమో 8 ఇచ్చారు. రెగ్యులర్ కేటగిరీకి సంబంధించిన 5గురికి ఇచ్చారనమాట. ఇంకొకటి ఏంటి, ధ్యాన్ చంద్ అవార్డు 15 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా క్రీడల అభివృద్ధి కోసం జీవితకాలం సేవ చేసినందుకు గాను ఇస్తారనమాట. ఏంటి, ధ్యాన్ చంద్ అవార్డు 15 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. 15 మెంబర్స్కి ఇచ్చారు. యాక్చువల్గా ఏంటి అంటే క్రీడల అభివృద్ధి కోసం ఇంకా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ అనమాట. సో క్రీడల అభివృద్ధి కోసం జీవితకాలం సేవ చేస్తూనే ఉన్నందుకు గాను కొంతమందికి ఇస్తారు. సో అవార్డ్స్ని ఏమంటారు అంటే ధ్యాన్ చంద్ అవార్డు అనేసి అంటారనమాట. శ్రీమాన్ ప్రీత్ సింగ్ కబడ్డీ, కొంతమందిని మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. శ్రీమాన్ ప్రీత్ సింగ్ కబడ్డీకి సంబంధించి, దాని శ్రీ మంజీత్ సింగ్ రోయింగ్ అంటే బోట్కి సంబంధించిన క్రీడ అది. దెన్ దివంగత శ్రీ సచిన్ నాగ్కి స్విమ్మింగ్కి సంబంధించి ఇచ్చారు. శ్రీ నేతర్ పాల్ కూడా కుస్తీ రెస్లింగ్కి సంబంధించి ఇచ్చారు. శ్రీ జే రంజిత్ కుమార్ పారా అథ్లెటిక్స్ విభాగంలో వీళ్ళకి ఇచ్చారు. నేను మామూలుగా అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నవి మాత్రమే మెన్షన్ చేశాను. మీరు కావాలి అంటే మళ్ళీ ఒకసారి నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని చూసి రాసుకోండి. ఎందుకంటే యాక్చువల్గా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. మేబీ కొంచెం ట్విస్టెడ్ క్వశ్చన్స్ కానీ ఇలా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ జాతీయ క్రీడా పురస్కారాలే కాకుండా మనకి ఇంకా ఏముంటాయి అంటే కొన్ని ఏంటి రీజనల్ వైజ్గా, స్టేట్ వైజ్గా, లేకపోతే నేషనల్ వైజ్గా కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ని కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొన్ని నేను రాశాను. ఫస్ట్ది ఏంటిది అంటే వెంకయ్య నాయుడు నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్. వెంకయ్య నాయుడు అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఉపరాష్ట్రపతి పేరు మీద. సో అవార్డు ఎవరికి ఇచ్చిందంటే వ్యవసాయంలో కృషి చేసినందుకు ఎంఎస్ స్వామినాథన్కి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ట్విస్ట్ క్వశ్చన్ కూడా నెక్స్ట్ వస్తుంది, చెప్తాను. EU గ్రీన్ బిల్డింగ్ అవార్డ్ 2020కి సంబంధించి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి రావడం జరిగింది. దేనికోసం ఇస్తారు అంటే EU గ్రీన్ బిల్డింగ్ అవార్డ్ అనేది ఎన్విరాన్మెంట్ ఫీల్డ్లో కృషి చేసినందుకు గాను, ఎన్విరాన్మెంట్ ఫీల్డ్ని మంచిగా మెయింటైన్ చేసినందుకు గాను అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇంకొకటి 29th సరస్వతి సమ్మాన్ అవార్డ్ వసుదేవ్ మోహికి ఇవ్వడం జరిగింది. తను షార్ట్ స్టోరీస్ రాస్తుంది అనమాట. తన బుక్ ఏంటి అంటే చెక్ బుక్ అనేసి ఒకటి షార్ట్ స్టోరీస్ బుక్కి సంబంధించింది. 29th సరస్వతి సమ్మాన్ అవార్డ్. యాక్చువల్గా
ఈ మధ్యలో ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది బిట్. ఇంకొకటి 2020 ఏషియా గేమ్ చేంజర్ అవార్డ్ ఎవరికి వచ్చింది అంటే వికాస్ ఖన్నా. దేనికి వచ్చింది అంటే కోవిడ్-19 టైంలో పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది ఆకలితో అలమటించి చాలామంది చనిపోయారు కూడా. సో ఆ టైంలో తను ఆహారాన్ని పంపిణీ చేసినందుకు గాను ఏషియా గేమ్ చేంజర్ అవార్డ్ అనేది వికాస్ ఖన్నాకి రావడం జరిగింది. 2020 ఏషియా గేమ్ చేంజర్ అవార్డ్ బై వికాస్ ఖన్నా. ఎందుకు అంటే కోవిడ్-19లో ఆహారం పంపిణీ చేసినందుకు గుర్తుపెట్టుకొని. దెన్ అలాగే హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ బై యుఎన్డిపి సోను సూద్కి ఇవ్వడం జరిగింది. ఎస్డిజి గోల్స్లో భాగంగా యుఎన్డిపికి సంబంధించిన హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ అనేది ఇస్తారు. సో సోను సూద్కి రావడం జరిగింది. ఇంకొకటి స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ 2020. స్వామినాథ్కి వచ్చిన అవార్డు వేరే, స్వామినాథన్ అవార్డు వేరే. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా బిట్ చదువుకోండి. వెంకయ్యనాయుడు నేషనల్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఎంఎస్ స్వామినాథన్ అనే వ్యక్తికి వచ్చింది, వ్యవసాయానికి సంబంధించి. సో స్వామినాథన్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఆర్ఎస్ పరోడాకి వచ్చిందనమాట. సో ఆర్ఎస్ పరోడాకి ఎందుకు వచ్చిందంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో భాగంగా తనకి స్వామినాథన్ అవార్డు రావడం జరిగింది. సో ఇంకొకటి దాశరథి అవార్డు, ఇది కూడా రీజనల్ అవార్డు. ఎవరికి వచ్చిందంటే తిరునగారి రామానుజం. ఇది కేసీఆర్ ప్రదానం చేశాడు. దాశరథి అవార్డు ఎవరికి వచ్చిందంటే తిరునగారి రామానుజంకి వచ్చింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అవార్డే, సో గుర్తుపెట్టుకోండి. ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ కిరణ్ మజుందర్ షా. ఎవరు అంటే తను బయోకాన్ ఎండి ఆఫ్ బయోకాన్ కంపెనీకి ఎండికి వచ్చింది. సో ఈ మధ్యలో ఏంటి అంటే ఐసిఐసి బ్యాంక్ కానీ కొన్ని కంపెనీస్కి ఎండీస్కి కూడా అడుగుతున్నారు, సిఈఓస్ అడుగుతున్నారు. అది కూడా ఒకసారి చూసుకోండి. ఎన్టీపీసీలో ఎస్పెషల్లీ అడుగుతున్నారు. ఆ విధంగా కూడా మీరు ఒక దగ్గర నోట్ చేసుకొని పెట్టుకొని ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చూసుకోండి, ఈజీగా ఉంటుంది. దెన్ ఇవన్నీ కొన్ని ఏరియాస్కి సంబంధించిన అవార్డ్స్. లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ భారత రత్న అవార్డ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే యాక్చువల్గా భారతదేశంలో అత్యున్నత హయ్యెస్ట్ సివిలైజేషన్ అవార్డ్ అనేసి చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు భారత రత్న అంటే 48 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు భారత రత్న అంటే 1954లో స్టార్ట్ చేయడం జరిగింది. 1954లో స్టార్ట్ చేశారు. సో ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు అంటే 48 మెంబర్స్కి ఇచ్చారు. 2019లో ఎవరికి ఇచ్చారు అంటే ప్రణబ్ ముఖర్జీ, భూపెన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్కి ఇచ్చారు. ఇందులో ట్విస్టెడ్ క్వశ్చన్ ఏంటి అంటే ఎవరికి మరణాంతరం ఇవ్వడం జరిగింది, 3 ఆప్షన్స్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 2019లో నానాజీ దేశ్ముఖ్ ఆల్రెడీ చనిపోయిన తర్వాతకి మరణాంతరం తను భారత రత్నని అందుకున్నాడు. కాబట్టి 2019లో కంపల్సరీ 3 ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ వరకు భారత రత్న ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇచ్చారు. 2018లో ఇవ్వలేదు, 2019లో ఇచ్చారు. కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ పరంగా మనకి ఇంపార్టెంట్ బిట్. దెన్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి భారత రత్న ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇంపార్టెంట్, 1954 గుర్తుపెట్టుకోవాలి. 2019లో ఎంతమందికి ఇచ్చారు గుర్తుపెట్టుకోవాలి. 2019లో 3కి ఇచ్చారు, ప్రణబ్ ముఖర్జీ, భూపెన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్కి ఇచ్చారు. దెన్ ఇదే కాకుండా ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారంటే 48 మెంబర్స్. ఇంతే కాకుండా చాలా ఉంటాయి. భారత రత్న గురించి చాలా క్వశ్చన్స్ అడిగారండి. డిఫరెంట్ టైప్స్లో అడిగారు. ఫస్ట్ రాష్ట్రపతి ఎవరు, ఫస్ట్ పిఎం ఎవరు, ఫస్ట్ మ్యూజిక్ దాంట్లో నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు. సో కంపల్సరీ మీరు చూసుకోవాల్సిన ఏరియా కాబట్టి మనం ఒకసారి ఆ వైపుగా డిస్కస్ చేద్దాం. భారతరత్న పొందిన ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే సి రాజగోపాలాచారి. 1954లో రావడం జరిగింది. దెన్ అదే ఇయర్లో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. దెన్ సివి రామన్కి ఇవ్వడం జరిగింది. సో ఈ 3కి కలిపి 1954లో వచ్చింది. బట్ ఫస్ట్ భారతరత్న పొందిన ఫస్ట్ వ్యక్తి అంటే రాజగోపాలాచారినే చెప్పాలి. దెన్ మరణాంతరం పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే మన పిఎం అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రికి మరణాంతరం తొలి వ్యక్తికి ఇవ్వడం జరిగింది, లాల్ బహదూర్ శాస్త్రి. దెన్ తొలి మహిళ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. తొలి మహిళ ఎవరు అంటే అరుణా అసఫ్ అలీకి సంబంధించి ఫస్ట్ తొలి మహిళకి 1997లో భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఫస్ట్ ఫారెనర్, ఫస్ట్ విదేశీ పరంగా ఎవరికి ఇచ్చారు అనేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖాన్ అబ్దుల్ గఫార్కి ఫస్ట్ ఫారెనర్కి
భారతరత్న ఇవ్వడం జరిగింది. సెకండ్ ఎవరు అంటే నెల్సన్ మండేలా, రెండవ విదేశీయుడు. భారతరత్న పొందిన రెండవ విదేశీయుడు ఎవరు అంటే నెల్సన్ మండేలా. ఫస్ట్ క్రీడాకారుడు అండ్ సచిన్ 2013లో రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 43 ఇయర్స్లో అతి చిన్న ఏజ్లో భారతరత్న పొందిన క్రీడాకారుడు ఎవరు, లేకపోతే అతి చిన్న ఏజ్లో భారతరత్న పొందిన క్రీడాకారుడు యాజ్ వెల్ యాజ్ వ్యక్తి, అతి చిన్న ఏజ్లో భారతరత్న పొందిన వ్యక్తి క్రీడాకారుడు ఎవరు అంటే రెండింటికి సంబంధించిన సచిన్ టెండూల్కర్ 2013. దెన్ ఫస్ట్ మహిళ ఎవరు అంటే పిఎం ఇందిరాగాంధీకి సంబంధించిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఇందిరాగాంధీ 1971లో వచ్చింది. దెన్ మదర్ తెరీసాకి 1980లో వచ్చింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి 1998లో వచ్చింది. దెన్ లతా మంగేష్కర్ గారికి 2001లో వచ్చింది. ఎంతమంది మహిళలకి భారతరత్న వచ్చింది అంటే మనం ఫస్ట్ అరుణ అసఫ్ అలీ, ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, సుబ్బలక్ష్మి గారు అండ్ లతా మంగేష్కర్ గారు 5 మెంబర్స్కి రావడం జరిగింది. సో భారతరత్న నుంచి కంపల్సరీ నాట్ ఓన్లీ రీజనల్ ఎగ్జామ్స్, నేషనల్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్లో కంపల్సరీ ఇండియా లెవెల్లో జరిగే ఎగ్జామ్స్లో కంపల్సరీ మీకు ఎక్కువ బిట్స్ రావడానికి ఛాన్స్ ఉన్న ఏరియా ఏంటి అంటే భారతరత్న. అవార్డ్స్లో మెయిన్ ఏరియా నోబెల్ ప్రైజెస్ వస్తుంది. నెక్స్ట్ భారతరత్న, నేషనల్ గేమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను అవన్నీ ఒక దగ్గర పెట్టి మీకు అందించడం జరిగింది. ఇఫ్ మీకు ఇంకేమైనా అవార్డ్స్ గురించి కానీ కరెంట్ అఫైర్స్ గురించి కావాలి అంటే నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.